హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఎన్ని రోజులు మీరు నార్మల్ షార్ట్స్ వీడియోస్ చూసారు, లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు నేను మమ్మీ డాడీ అత్తయ్య అందరం కలిసి అయితే అన్నవరం వెళ్దాం అనుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో మొక్కు ఉండిపోయింది మమ్మీ వాళ్ళకి. సో ఇంకా ఈ రోజు అయితే అది కుదిరిందనమాట. అది ఎప్పుడో మమ్మీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 years నుంచి వెళ్దాం అనుకుంటున్నారు, బట్ అవ్వట్లేదు. సో ఈరోజు ఇంకా లక్కీలీ కుదిరిందనమాట. వెళ్ళిపోయాం 5గురం. వెళ్ళిపోయి అక్కడ పూజకి కావాల్సిన టికెట్స్ ఇంకా అవన్నీ, అక్కడ పూజకి ఏమేమి ఉండాలో అవన్నీ తీసేసుకొని ఇంకా మండపంలోకి అయితే వచ్చేసామన్నమాట. సో మండపం అయితే అస్సలు ఖాళీ లేదు. ఈరోజు పౌర్ణమి అంట, మాకు కూడా తెలీదు అక్కడికి వెళ్ళేంత వరకు. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పారు, బట్ లక్కీలీ మేము తెలియకుండానే వెళ్ళాం. సో హ్యాపీ. సో అక్కడ మా పూజ అయితే అవుతుందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మేము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి మేము 8:30 కల్లా రీచ్ అయిపోయాము. మాకు పూజ అయ్యేటప్పటికి 10:30, 11 అయిందనమాట. పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారు. చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు, బట్ ఆ క్లిప్స్ అయితే కొంచెం మిస్ అయినాయి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే వన్ సైడ్ అంతా టేబుల్స్ వేసారనమాట. ఆ టేబుల్స్లో వాళ్ళు కూర్చున్నారు. సో క్లిప్స్ కూడా తీయడం అవ్వలేదు, తీసినవి కూడా కొన్ని మిస్ అయినాయి. సో ఇంక ఇద్దరం అలా మాట్లాడుకుంటూ పూజ చేసామన్నమాట. మాట్లాడుకుంటూ అంటే ఏదో అనుకోకండి, జస్ట్ అలా మాట్లాడుకుంటూ చేసేసాం. ఇంకా తర్వాత వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా మొబైల్ ఫోన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. తీసుకొని అక్కడ పక్కనే గోశాల ఉంటే అక్కడ ఆవుకి అది పెడదామని చెప్పి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఆ ఆవు చూడండి, మీరు చూడండి ఒకసారి, అది ఎలా లాగేసిందంటే నాకు ఒకసారి అయితే భయం వేసింది, నా చెయ్యి ఎక్కడ తన నోట్లోకి వెళ్ళిపోతుందో అని చెప్పి. ఇంకా తర్వాత గోమతికి అలా దండం పెట్టేసుకున్నాం అనమాట. దండం పెట్టేసుకొని దాని పక్కనే ఆ గోశాలలోనే చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా గోత్రనామాలు చెప్పేసి చదివించుకున్నాం అనమాట. చదివించేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను వీడియో తీసినప్పుడు జనం అయితే ఎవరు లేరు, కానీ తర్వాత వచ్చి చూస్తే దాన్ని మొత్తం నిండిపోయారనమాట జనం ఫుల్గా. ఎండవల్ల అనుకుంటాను మేబీ. ఇంక ఈ చెట్ల నీళ్ళలో చాలా హాయిగా అనిపించింది. ఇంకా అలాగా మనకి లంచ్ టైం అయిపోయిందనమాట, 12:30. ఇక్కడ మరి మనకి అన్నవరంలో ఫ్రీగానే అన్నదానం పెడతారు కదా ప్రతిరోజు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. మా ఊడు లైన్లోనే ఐస్ క్రీమ్ వేసేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే సిగ్నేచర్ చేసి మన నేమ్ రాసి లోపలికి అలౌ చేసేవారు, బట్ టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి తీసుకుంటున్నారనమాట ఎంతమంది వచ్చారు అన్నదానంకి అని చెప్పి. నాకు తెలిసి 2500 మెంబర్స్కి అనుకుంటాను అన్నవరంలో. అక్కడ మనం బోర్డు మీద చూసాము వెళ్ళేటప్పుడు. అక్కడ మనకి మెనూ అన్నీ రాసి ఉంచుతారనమాట, ఏంటి ఏ రోజు ఏంటి అని చెప్పి. అన్నవరంలో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, క్వాంటిటీ అండ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మేము వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాము, కానీ వచ్చేటప్పుడైతే ఆన్ రోడ్ వచ్చేసామన్నమాట. మాకు మధ్యాహ్నం ఆ టైంకి అయితే మాకు ట్రైన్స్ అవైలబుల్గా లేవు. మళ్ళీ ఈవినింగ్ 5:30కి ట్రైన్ అవి ఉన్నాయి, బట్ అప్పటి వరకు మనం ఉండలేం కాబట్టి ఆన్ రోడ్ వచ్చేసాం. అండ్ మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం, సత్యనారాయణ స్వామిది, కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, షేర్ చేయండి.